ఓం 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 స్థిర సుఖమాసనం. దేహము నిశ్చలముగా శిలాప్రతిమ వలెనున్నది. మనసు ప్రశాంతముగానున్నది. ఏ సంకల్పములు లేవు. అహమస్మి, 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 అహమస్మి. ఒక 2 నిమిషాల పాటు ర్యాపిడ్ బ్రీదింగ్. ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఇన్ అన్నప్పుడు లోపల పీల్చడం, అవుట్ అనుకున్నప్పుడు బయట వదలడం. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. Like that, we will do some breathing exercise. In, out. In, out, in, out, in, out, in, out. Ahamasmi, 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 ahamasmi. వివేక చూడమని 493వ శ్లోకం. ద్రష్టుః శ్రోతుః వక్తుః కర్తుః భోక్తుః విభిన్న ఏవాహం నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమ అసంగ పూర్ణ బోధాత్మా. ద్రష్టుః శ్రోతుః వక్తుః కర్తుః భోక్తుః విభిన్న ఏవాహం నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమ అసంగ పూర్ణబోధాత్మా. అహమస్మి.
अहमस्मि 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 अहं द्रष्टुः विभिन्न एव अहं द्रष्टुः विभिन्न एव अहं द्रष्टुः विभिन्न एव నేను చూచేవాడి కన్నా విలక్షణుడను. అంటే చూచేవాడు వేరు, నేను వేరు. నేను అహమస్మి, చూచేవాడు చేతన. అభాస జీవుడు, విజ్ఞాన. ద్రష్టుః విభిన్న ఏవాహం శ్రోతుః విభిన్న ఏవాహం నేను వినేవాడను కాను. వినేది శ్రవణేంద్రియము, మనస్సు. నేను ఇంద్రియాలు కాను, మనస్సు కాను. కనుక శ్రోతుః విభిన్న ఏవాహం వక్తుః విభిన్న ఏవాహం మాట్లాడేది వాగింద్రియము. వాగింద్రియము మనసు ప్రేరణ ద్వారా మాట్లాడుతుంది. నేను ఇంద్రియ విలక్షణుడను, మనోతీతుడను. ఇంద్రియములు, మనస్సు అనాత్మలు. నేను ఆత్మస్వరూపుడను. అహమస్మి అహమస్మి అహమస్మి. కర్తుర్భోక్తుర్విభిన్న ఏవాహం కర్తుర్భోక్తుః విభిన్న ఏవాహం కర్తుః కర్తుః భోక్తుః కర్తుర్భోక్తుః విభిన్న ఏవాహం కర్తుః చేసేవి బుద్ధి ప్రేరణతో, మనస్సంకల్పంతో కర్మేంద్రియాలు చేస్తాయి. భోక్త ఆనందము, సుఖము, కష్టసుఖములను, రాగద్వేషములను, మంచి చెడులను, పుణ్యపాపములను, ధర్మాధర్మములను అనుభవించేది నా అహంకారము. అహంకారము వలన నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉంటాను. నేను అహంకారాతీతుడను. అహంను అహంకారమును కాను. అహమస్మి అహమస్మి అహమస్మి. కర్తుర్భోక్తుర్ విభిన్న ఏవాహం. మళ్ళీ ఒక్కొక్కటి. ద్రష్టుః విభిన్న ఏవాహం అహమస్మి 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 అహమస్మి. సోహం సోహం. శ్రోతుః విభిన్న ఏవాహం అహమస్మి అహమస్మి అహమస్మి. శివోహం శివోహం శివోహం. వక్తుః విభిన్న ఏవాహం అహమస్మి 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 అహమస్మి. శివోహం శివోహం.
कर्तुर्भोक्तुर्विभिन्न एवाहम् कर्త చేతనుడు భోక్త చేతనమునందలి అహంకారం నేను చేతనుడను కాను చేతనులను ప్రతిఫలింపచేసే చైతన్యమును అహం చైతన్యోస్మి అహం బోధోస్మి అహమేవ అహం అవ్యయః అహం కర్తుః విభిన్నః భోక్తుః విభిన్నః. ఇప్పుడు 5 నిమిషాల పాటు ప్రాణాయామంతో ఓంకారాన్ని జోడించి చేస్తాం. డీప్ breath holding, slow, gentle, complete expiration. Maybe 4-5 times you will be able to do in a minute. Like that, 5 minutes. Deep inspiration, breath holding, expiration. Slow, gentle, each phase for 5 seconds. And ధ్యానం ఓంకారం. ఓంకారం మనసులో సంభావించుకుంటూ ఏ సంకల్పాలు లేని ప్రశాంతమైన మనసులో ఓంకారం సంకల్పిస్తూ ప్రాణాయామమును 5 నిమిషాల పాటు చేస్తాం.
ఓం. 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 ద్రष्टुः श्रोतुः वक्तुः कर्तुः भोक्तुः विभिन्न एवाहम् द्रष्टुः श्रोतुः वक्तुः कर्तुः भोक्तुः विभिन्न एवाहम् नित्योऽहम् 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 अहमस्मि 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 అహమస్మి. నేను నిత్యుడను. నాకు ఈ స్థూల సూక్ష్మ శరీరాలకు ఉన్న షడ్భావ వికారాలు లేవు. పుట్టుక లేదు, వృద్ధి లేదు, వృద్ధాప్యం లేదు, మార్పు లేదు, మరణం లేదు. షడ్భావ వికారాలు దేహాదులకు సంబంధించినవి. నేను అవి ఏవియూ లేక త్రికాలాబాధ్యమైన ఆత్మస్వరూపుడను, నిత్యుడను. అహమస్మి 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 నిత్యోహం అహమస్మి నిత్యోహం అహమస్మి నిత్యోహం అహమస్మి నిరంతరోహం 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 అహం నిరంతరః. నాలో ఏవి వచ్చిపోయే లక్షణాలు లేవు, అంతరాలు లేవు. There are no gaps. It is one continuous whole. ఏకరసం, నిరంతరం. అహమస్మి 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 నిరంతరోహం అహమస్మి. ఈ అనుభవంలో నేను ఉన్నాను అనే ఈ అనుభవం వచ్చిపోయేది కాదు, నిరంతరంగా ఉంది. నా బుద్ధి వృత్తులు, సంకల్పాలు, లౌకిక అనుభవాలు ఆగమ అపాయన వచ్చిపోయేవి. నా స్వరూపము నిరంతరం. నిరంతరోహం 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 అహమస్మి 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 నిష్క్రియోహం 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 అహమస్మి అహమస్మి అహమస్మి. సంకల్పాలు, క్రియలు, కర్మలు, ఫలాలు, భోగాలు, పుణ్యాలు, పాపాలు, లోకాలు ఈ శరీరానికి, సూక్ష్మ శరీరానికే ఉంటాయి. ఇదిగో ఇదం శరీరం, ఇదిగో ఇదం మనః. ఈ రెండు నేను కాదు. నేను స్థూల శరీరమును కాదు, సూక్ష్మ శరీరము అంతకంటే కాదు, కారణ శరీరమును కాదు. నాకు వాసనలు లేవు, జనన మరణాలు లేవు. నిష్క్రియుడను, ఏ క్రియలు లేని శుద్ధ ఆత్మస్వరూపుడను. అహమస్మి 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 అహమస్మి. నిస్సీమ అసంగ పూర్ణం
నిస్సీమ పరిచ్ఛేదములు లేని, హద్దులు లేని, అసంగ ఏ విధమైన సంగము అంటూ లేని నిస్సీమ అసంగోహం. ఈ అహమస్మి అనుభవంలో జ్ఞాత తెలుసుకునేవాడు, కర్త చేసేవాడు లేడు, కేంద్రము లేదు, సెంటర్ లేదు. సెంటర్ ఎప్పుడైతే లేదో అప్పుడు పెరిఫెరీ, పరిధి, సర్కంఫరెన్స్ కూడా లేదు. అందుకే నిస్సీమోహం, ఏ అవధులు, సీమ, హద్దు లేనటువంటి ఆత్మస్వరూపము. నేనై ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను. అసంగోహం. ఇదిగో ఈ శరీరానికి కలిగే శీతోష్ణాలు, మనసులో వచ్చే పెయిన్ అండ్ ప్లెషర్, బుద్ధిలో అహంకారంలో తెలిసే రాగద్వేషాలు నావి కావు. ఈ ద్వంద్వాలతో నేను అసంగుడను, ఏ సంగము లేనివాడను, నిస్సంగుడను. అసంగోహం, అసంగోహం, అసంగోహం. పునః పునః ఎన్ని మార్లు ఆలోచించినా నేను అసంగుడనే. ఈ ఆలోచనలు మనసువి. మనసు లేని, మనసు ప్రశాంతమైన నేను అసంగుడను కాక మరి ఏమవుతాను? పూర్ణబోధాత్మాహం, పూర్ణ బోధాత్మాహం. ఆత్మా స్వస్వరూపము అహం. నా స్వరూపమే నేను. ఇవి అన్నీ కాదనగా ఏది మిగులుందో, ఏది ఉందో అదే నా స్వరూపము. ఏమి ఆ స్వరూపము? పూర్ణోహం, పూర్ణోహం. నాలో ఏ వెలితి లేదు. నేను పరిపూర్ణుడను, పూర్ణకాముడను. ఏ విధమైన కోరికలు లేవు. ఆప్తకాముడను, పర్యాప్తకాముడను, పూర్ణకాముడను. పూర్ణోహం. పూర్ణోహం అనగా అనంతత్వం, సర్వవ్యాపకం, పురుషుడు అని అర్థము. బోధాత్మ, బోధాత్మాహం, బోధాత్మాహం, బోధాత్మాహం. బోధ, బోధ, ఎరుక, ఎరుక, ఎరుక. చిత్, చిత్, చిత్. నా స్వరూపము బోధాత్మ, బోధాత్మాహం. నేను శుద్ధ చైతన్య స్వరూపుడను, శుద్ధమైనటువంటి బోధస్వరూపుడను. అహమస్మి, 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 అహమస్మి. నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమా అసంగ పూర్ణ బోధాత్మ. నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమా అసంగ పూర్ణ బోధాత్మ.
అహమస్మి 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 సోహం శివోహం ద్రష్టుః శ్రోతుః వక్తుః కర్తుః భోక్తుః విభిన్న ఏవాహం నిత్య నిరంతర నిష్క్రియ నిస్సీమ అసంగ పూర్ణ బోధాత్మా అహం పూర్ణబోధాత్మా. ఉపనిషత్ ప్రతిపాదితమైన నేతి నేతి అనే ప్రక్రియలో నేను ద్రష్టను కాను, శ్రోతను కాను, వక్తను కాను, కర్తను కాను, భోక్తను కాను, నిత్య నిరంతర పూర్ణ బోధాత్మను, నిష్క్రియుడను, నిస్సీమ అసంగుడను. ఇక నిత్య నిరంతర పూర్ణ బోధస్వరూపమే మిగిలి ఉన్నది. అదే నేను. శివ కేవలోహం, శివ కేవలోహం, తదేకో అవశిష్టః. నేతి నేతి అనే ప్రక్రియలో వీటన్నిటినీ త్రోసిపుచ్చగా ఏది మిగిలి ఉందో, ఏది ఉందో అదే ఉంది. అదే నేను. అదే నేను. తదేకోవశిష్టః శివ కేవలోహం, శివోహం 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 సోహం సోహం సోహం. నిరంతర నిత్య పూర్ణ బోధాత్మాహం, పూర్ణ బోధాత్మాహం. శివోహం శివోహం సోహం. అహమస్మి అహమస్మి అహమస్మి. విశ్రాంతిగా కూర్చోండి. అహమస్మి 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 అహమస్మి. కన్నులను మెల్లగా తెరవండి. స్వస్తి.